హైవేస్ ఉప్పల్లోని ఒక స్కూల్ ఎంత ఘోరం అంటే ఆ పిల్లోడు 8వ తరగతి పేరు సంగారెడ్డి. వాళ్ళ అన్న లింగారెడ్డి బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్న ధర్మారెడ్డి, అమ్మ సంగీత. వాళ్ళు వేరే ఊరి నుంచి హైదరాబాద్ బోడుప్పల్ ఏరియాకి వలస వచ్చున్నారు. వాళ్ళ నాన్న చిన్నపాటి తోపుడు బండి వ్యాపారంలో చేసుకుంటూ పాపం లైఫ్ లీడ్ చేస్తున్నారు. పిల్లలను బాగా చదివించుకుందని చెప్పేసి మన స్కూల్లో జాయిన్ చేశాను. ఈ సంగారెడ్డి పిల్లోడు 8వ తరగతి చదివే పిల్లోడు నేను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు బుక్లో రాశాడు, సారీ మదర్, ఐ విల్ డై టుడే. అంతే. అది కూడా ఇంగ్లీష్లో. అంటే ఇక నేను ఇంగ్లీష్ గురించి తెలుగు గురించి నా బాధ అంతా. పిల్లలకి అసలు మనం ఏం నేర్పుతున్నాం? చనిపోవడం పరిష్కారమా? ఎవడన్నా ఏదన్నా మనల్ని తిడితేనో కొడితేనో ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఏం జరిగిందంటే ఎంక్వైరీ చేసుకొని మనోడు తప్పుంటే సరిదిద్దుతారు, అవతల తప్పుంటే దండిస్తారు. ఇది కదా నేర్పాలి. మీకు మీరే పరిష్కారం చూసుకోవాలరా, పరిష్కారం లేకపోతే చనిపోవాలని ఎవరో చెప్పరు. కానీ వీళ్ళు అలాగే తీసుకుంటున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ అలాగే ఉంది. ఎంత ఘోరం అండి అసలు. ఆ పిల్లడి తల్లి బోరు వంటి విలపిస్తుందండి పాపం. ఎందుకు? ఆ స్కూల్లో సీసీటీవీలు ఉన్నాయి కదా, అది ఏదో ఇతను డైరెక్షన్ అయితే మార్చాడట పిల్లోడు. అది ఒక టీచర్ గమనించి పీఈటీకి చెప్పారు. ఆ పీఈటీ వచ్చేసి బుర్రా బుద్ధి లేకుండా గొడ్డుని మొదలంటే పిల్లల్ని కొట్టాడట. కొట్టి మరలేమన్నాడు, మీ నాన్న తీసుకున్నా నీకు తీసేస్తాను, నీకు ఇంక ఉండే ఇది లేదు అది లేదు ఇది అని చెప్పేసి భయపెట్టేశాడు. మనకు అందుతున్న సమాచారం ఇది. దాంతో ఆ పిల్లోడు స్కూల్లోని 3rd ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు, 8th క్లాస్. దెన్ వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి టీచర్ అంటే క్లాస్ టీచర్ని పిల్లలందరూ కూడా బాయ్ చెప్పి డిఫరెంట్ వాళ్ళకి అనిపించింది, ఏంటి బాయ్ చెప్తున్నాడు వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి అనుకున్నారు. ఈలోపు ఒక్కసారిగా సౌండ్ ఏంటంటే 4వ అంతస్తు మీదకి అక్కడి నుంచి దూకేశాడు. సారీ మదర్, సారీ మామ్, ఐ విల్ డై టుడే, ఈరోజు నేను చచ్చిపోతానట్టుగా అంత మెన్షన్ చేస్తూ. అంటే చూడండి, చనిపోయే ముందు కూడా ఆ ఇంగ్లీష్ అంటే మరలా చెప్తాను నేను, ఆ పిల్లల్ని తప్పడతలా, ఆ లాంగ్వేజ్ తప్పడతా. అంటే చదువులు అన్నవి ఎప్పుడైతే మన మాతృభాషను దాటి మన మాతృభాషను చంపుతూ పోతాయో దెన్ మనసులో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేం. అండ్ మనం వచ్చేసి ప్రాక్టికల్ కూడా ఆలోచించడం. ఇదే నా బాధ. మన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కదా, ఆ రోజు వీడియో ఇద్దాం సెపరేట్గా, ఎందుకులే అని చెప్పేసి డ్రాప్ అయ్యా. ఈ వీడియో నేను ఒక చెప్పు క్లోజ్ చేస్తా. చూడండి, ఏ రోజైతే మన మాతృభాషలో మనం మాట్లాడటం మర్చిపోతాము, ఆ రోజే మన అమ్మని మర్చిపోయినట్టు, మన భాషని చంపేసినట్టు. అండ్ మనకి తెలిసి తెలియకుండా మన పూర్వీకులు ఏవైతే మనం నేర్పుతూ ఉన్నారు, దేనిని ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి, ధైర్యంగా నిలబడాలి, అవన్నీ కూడా మనం వదిలేసినట్టు. ఈ పిల్లోడి విషయం చూస్తే నాకు అదే అనిపించింది. పాప మా తల్లిదండ్రులు అలా ఆడిపోతా ఉన్నారు. ఇక నుంచి అయినా స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, పిల్లలను దండించండి. అది ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది చూసుకోండి. ఆల్రెడీ స్కూల్ యాజమాన్యం మీద, పీఈటీ మీద, కంప్లైంట్ టీచర్ అందరి మీద కేసులు ఫైల్ అయ్యాయి.